అందరికీ నమస్కారం. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం. చచ్చిపోయేదాకా, బూడిపోయేదాకా మనం వదలలేం, వదిలించుకోలేం. అంతే, కొన్ని జన్మలంతే. కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. హీరో గారి గురించి, సినిమా గురించి నేనేం మాట్లాడాలంటే, ఎవరో ఒక ఐపీఎస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన ఆయన దగ్గరికి వచ్చి, సార్ మీరు 10th క్లాస్ బాగా రాశారు, మీరు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారంటే వాడు పైనుంచి కింద చూస్తాడు. అలాగే ఆయన చూడని బ్లాక్ బాస్టర్లా, ఆయన చూడని ఇండస్ట్రీ ఇట్లా, ఆయన చూడని చరిత్రలా. ఏం మాట్లాడతాం ఈ సినిమా గురించి చెప్పండి. ఇవన్నీ ఆయన జీవితంలో ఒక భాగం. చిన్న చిన్న రొటీన్లు అయిపోయింది. ఆయన కొత్త శకం, కొత్త నాంతికి శ్రీకారం చుట్టాడు. ఇలాగే సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. చెయ్యాలి. నేను ఒకరోజు అడిగాను, నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు, ఏంద్రా రాజకీయాలు అంటాడు, సినిమాలు అంటాడు మీ బాసు అన్నాడు. నేను చెప్పాను, మనలాగా కోళ్ళ వ్యాపారం, పాల వ్యాపారం, సారా వ్యాపారం, ఇటుక వ్యాపారం, ఇసుక వ్యాపారం ఇంకేమీ ఆయనకి లేవు కదా. ఆయనకుంది ఒకటే, బ్లడ్ వ్యాపారం. ఆ రక్తాన్ని చెమటగా మార్చి, చెమటని నటనగా మార్చి జనానికి అందరికీ అందించి, ఆయన నమ్ముకున్న వాళ్ళకి ₹1,00,00,000 ఆయన రక్తాన్ని చిందించిన చంపి డబ్బుతో ఇన్సూరెన్స్ చేయించిన క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ లఫుట్ అన్న. అంటే నా బాస్ ఎవరని అంటే నాకు అంత బాధ అనిపిస్తుంది కాబట్టి మీకు చెప్తున్నా. ఆయన నిజాయితీ అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. జై హనుమాన వీణ గుణసాగర, జై కపలీస తిలోగర, రామదూత అతను అంజనీ పుత్ర పావన సుతనామా అన్నారు. అంజనీ పుత్ర పావన సుతనామా, అంజనీ పుత్ర పావన సుతనామా. ఊరికే ఎవరికి రాదు. అందరూ పుడతారు, చచ్చిపోతారు, పుడతారు, చచ్చిపోతారు. ఒకళ్ళే కొందరు చరిత్రలో ఉంటారు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ, సినిమా వెనకాల సినిమా పెడుతూ, ప్రత్యక్షంగా 1200 కుటుంబాలకు డైరెక్ట్ గా నిజాయితీతో కూడిన కుటుంబాలను పరికిస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్. నేను 100 సార్లు అనుకున్నా, హీరో గారి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి మాయ చేయొచ్చు, అబద్ధం చెప్పి ఏదో సెట్ చేద్దాం అనుకుంటా. మన వల్ల కాదు. ఆయన కళ్ళలో అంత నిజాయితీ ఉంది. ముందు 100 ప్లాన్లు వేస్తాం, ఆయన కళ్ళు చూడంగా అన్నీ మర్చిపోతాం. చాలాసార్లు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీకెవరికి తెలీదు, మీ అందరికీ తెలుసు. నిజంగా నేను పవన్ కళ్యాణ్ భక్తుడినే. 7 కొండల వాడికి అన్నమయ్య, శివయ్యకి భక్త కన్నప్ప, శ్రీరాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ అని సగర్వంగా చెప్పుకుంటా బాంచత్.